నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అది అసలు నెయ్యే కాదు అంటూ సిట్ అధికారులు తేల్చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు దాకా సాగినటువంటి ఈ విచారణలో ఈ విషయాలు బయటకు వస్తాయి. మరి ఇక నుంచి ఈ విచారణ ఏ దిశగా మలుపు తిరిగే అవకాశం ఉంది, మరి ఇందులో ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. లడ్డు అంశంలో ఇది పెద్ద షాకింగ్ విషయం అనే చెప్పాలి సార్. అసలు దేవుడికి ఈవెన్ మనుషులు తినే నెయ్యినే కల్తీ కలుపుతున్నారు, 1-2 సార్లు చూసుకొని కొనుక్కుంటున్నారు. అలాంటి దేవుడికి సమర్పించే నైవేద్యానికి వాడే నెయ్యి ఇంకెంత పవిత్రంగా ఉండాలి. అలాంటిది అసలు అది నెయ్యే కాదు, కొన్ని కెమికల్ పదార్థాలను పెట్టి తయారు చేసింది అని చెప్పి ఈరోజు అధికారులు చెప్తున్నారు. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఇప్పుడు అధికారులు, సిట్ అధికారులు, సిబిఐ వాళ్ళు కలిపి న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో చాలా స్పష్టంగా దాన్ని పొందుపరచడం కూడా జరిగింది. బోలేబాబా డైరీ వాళ్ళు దీన్ని తయారు చేస్తారని, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళే కాబట్టి దీన్ని తీసుకుని ఉంది. ఏఆర్ డైరీ వాడు కాబట్టి, వైష్ణవి డైరీ నుంచి పంపిస్తున్నారు కాబట్టి, ట్యాంకర్లు పంపిస్తున్నారు కాబట్టి, వీళ్ళిద్దరికి కూడా వాళ్ళు పంపించింది నెయ్యి కాకపోయినా సరే వాళ్ళు మేనేజ్ చేసేసి, ఎవరైతే వాళ్ళు మేనేజ్ చేశారంటే వాళ్ళని కాదు, ఎవరైతే ఉన్నారో తిరుపతి దేవస్థానంలో కీ రోల్లో ఎవరైతే ఉన్నారో, ముఖ్యమైన పాత్ర ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉంటారు అక్కడ. అన్నింటినీ టెస్ట్ చేసిన తర్వాతే కదా దేవుడి నైవేద్యానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ లడ్డూలు తయారు చేసేదానికి కావచ్చు, అన్నీ చూసుకున్న తర్వాతే కదా చేసేది. గతంలో చాలా పవిత్రంగా చేసేవాళ్ళు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు వచ్చిన తర్వాతే ఈ విధంగా తయారవటం కూడా జరిగింది. దాంట్లో అసలు అంత తక్కువ రేటుకి ఇస్తారన్నప్పుడే దాంట్లో కుంభకోణం ఉందని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. అసలు మామూలుగానే నెయ్యి అంత తక్కువలోకి ఏ నెయ్యి రాదు, ఆవు నెయ్యే కాదు, మామూలు నెయ్యి కూడా వచ్చే పరిస్థితిలో లేదు. మరి అలాంటిది ఆవు నెయ్యి సరఫరా చేస్తారు అని చెప్పని ఆ టెండర్ వాళ్ళకి ఇచ్చారు అంటేనే ఇక్కడే దీంట్లో వాళ్ళ కుట్రకోణం అనేది అర్థమైపోతూ ఉంది. దానికి బోలేబాబా డైరీ వాళ్ళు, అలాగే వీళ్ళని అడ్డం పెట్టుకుని, ఏఆర్ డైరీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకేం సంబంధం లేకుండా వాళ్ళని బెదిరించారా, భయపెట్టారా, ప్రలోభ పెట్టారా అనేది తర్వాత విచారణలో బయటకు వస్తాయి. ఇప్పటి వరకు అయితే మాత్రం స్పష్టంగా ఆ దినుసులు ఏదైతే లడ్డు తయారు చేయడానికి వాడే దినుసులు కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రసాదాలకు వాడే దినుసులు కావచ్చు, అంటే జీడిపప్పు కావచ్చు, లేకపోతే కిస్మిస్లు కావచ్చు, దాని కలాకండ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన శనగపిండి కావచ్చు, లవంగాయలు కావచ్చు, యాలకులు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఏదైతే కలుపుతారో, ఆ ప్రసాదాలు తయారు చేస్తారో వాటికి సంబంధించినవి అన్నీ కూడా ఈ లెక్కన దాంట్లో ఎంత కుంభకోణాలు జరిగినాయో, ఎంత అపవిత్రం చేశారనేది అర్థమైపోతూ ఉంది. నాకు తెలిసి మామూలు గుళ్ళల్లోనే ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే పూజారి గారు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అధికారులు కావచ్చు గుర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు రోజు ప్రసాదం చేసేటప్పుడు దాని వాసన బట్టే ఏదో మార్పు ఉందని అర్థమైపోయింది. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి పోటీ కార్మికులను బెదిరించి ఉండాలా, లేకపోతే దానికి సంబంధించిన అధికారులు మరి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ కంట్రోల్ చూసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆకట్టుకొని ఇవన్నీ చేశారు అంటే అవతల వ్యక్తులు చూసి భయపడాలి. ఆ భయపడే వ్యక్తి ఎవరు ఉన్నాడు? కరుణాకర్ రెడ్డి ఒక్కడే, అంతే కదా. అందులో ఎలాంటి సందేహం లేదు కదా. చివరిలో అతని ఆధ్వర్యంలోనే కదా జరిగింది ఇదంతా కూడా. అంటే అతను భయపెట్టి ఇవన్నీ చేయించడానికి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీనికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అలాగే మొన్న సస్పెండ్ అయినటువంటి ఇంకొక అతను ఉన్నాడు రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి చేశారని చెప్పని కాదు. ఆయన వైవి సుబ్బారెడ్డి గారు అంతకుముందు చేసిన ఆయన. మొన్న మామూలుగా ఈ గోవులు వీటన్నిటికి పర్యవేక్షణ చూసే ఆయన పూర్తి పేరు మర్చిపోయాను, అందుకనే రెడ్డి గారు అని చెప్పాను అన్నాను. ఆయన తొలగించారు. మొన్న తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటకి అతను ఒక కారణం అని చెప్పని అన్నారు. రెండోది ఏంటంటే ఈ ఆవులు చనిపోయే విషయంలో, గోమాతలు చనిపోయినట్లో పాత చిత్రాలను తీసుకొచ్చేసి దాంట్లో పొందుపరిచి కరుణాకర్ రెడ్డికి ఇచ్చేసి ఈ విధంగా చేసింది కూడా అతనే అని చెప్పని మనకు బయటకు వస్తున్నటువంటి విషయాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఆ దేవదేవునికి సంబంధించి ప్రపంచంలో అత్యధిక మంది భక్తులు ఉన్నది, ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొంది, ఆ పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో తయారయ్యే ఈ యొక్క ఆహారాలకు సంబంధించి, ఈ పదార్థాలకు సంబంధించి, ఈ లడ్డూకు సంబంధించి ఈ విధంగా చేశారంటే వాళ్ళకి అసలు ఎంత గుండె ధైర్యం కావాలి. అంటే ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటే హిందువుల మీద వాళ్ళకి ఎంత కక్ష ఉండాలి, వాళ్ళకి ఎంత కోపం ఉండాలి, ఇది అర్థం చేసుకోవాలి ముందు. మామూలుగా ఏదైనా చేస్తారు, దేవుడి దగ్గర ఇట్లాంటివి చేయరు. ఎవరు కకుర్తి పడతారేమో కానీ 10 పైసలు అధిక రేట్లు పెట్టి కొంటారేమో కానీ, వాళ్ళ కమిషన్లు కాచి పడతారేమో కానీ ఇలాంటి పని ఎవరు చేయరు. ఇలాంటి పని చేశారు అంటే నిస్సందేహంగా హిందువుల మీద కోపంతో,
అక్కడ దేవాలయ ప్రాంగణాలను అపవిత్రం చేయాలనే ఆలోచనతోటి, ఇంతమంది భక్తుల్ని రాకుండా చేయాలనే తలంపుతోటి, ఆ పవిత్రం దెబ్బతీయాలనే ఆలోచనతో చేసింది. దీంట్లో ఈ గనక సిట్టువాళ్ళు పొందుపరిచిన దాని గనక వాస్తవాలు గనక అయ్యి నిరూపితంగా అయితే మాత్రం ఇలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. నిస్సందేహంగా చాలా ఘోరంగా ఉంటుంది. దీని మీద తీసుకునే చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇది క్షమించాల్సిన అవసరం లేదు. దీంట్లో అతను వచ్చి ఏదో చెప్తా ఉంటాడు, వాళ్ళ అన్నయ్య నాస్తికుడు, అతన్నేమో వీళ్ళకి క్లాసులు తీసుకునే విధంగా తయారు చేసే కొంతమందిని తయారు చేసి దానికాడ అతన్ని నియమించడం కూడా జరిగింది. అంటే ఇది కుట్రకోవడం అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ పవిత్రతను దెబ్బతీయాలనే ఆలోచనతోటే ముందుకొచ్చారు, కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మన పదవీ కాలం ఎట్లయినా కొనసాగిద్ది, మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే వైవి సుబ్బారెడ్డికి ఇంకో పర్యాయం ఇచ్చారో మళ్ళీ కరుణాకర్ రెడ్డి కూడా ఇంకో పర్యాయం ఇస్తారనుకున్నారు. కాబట్టి వాళ్ళు చేయాల్సినంత చేస్తారు. ఈ లోపు భక్తులు ఇవన్నీ అర్థమైపోయి వాళ్ళు మనకెందుకులే తిరుమలకు కావచ్చు వెళితే ఇలాంటి అపవిత్రం జరుగుతుంది, లేకపోతే ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళ నిత్యాన్నదానాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా భ్రష్టు పట్టించారో చూసాము. మరి క్యూ లైన్లో కూర్చునే వాళ్ళకి పాలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇచ్చే కార్యక్రమాల్లో కూడా వాళ్ళు సరిగ్గా చూడలేదు. ఇవన్నీ కూడా కావాలని చేస్తుందే కదా వాళ్ళంతా. అంటే అక్కడ పవిత్రం దెబ్బతీయటమే కాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని. అంటే ఇది కనుక బయటకు వస్తే రేపు పొద్దున చాలామంది కూడా అసలు నిజంగా వాళ్ళు 2-3 సంవత్సరాలు మనం తిన్నది ఆహారం దేవుడి ఆహారం అని చెప్పి, దేవుడి ప్రసాదం అని చెప్పని మనం తిన్నామే, అక్కడున్న భోజనం ఇలా తయారు చేశారే, వాళ్ళు ఏ విధంగా మదన పడతారు, ఎంతమంది మనోభావాలు తీశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు అసలు నెయ్యిలో కల్తీ జరిగిందా అన్న దాని మీదనే అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఫైనల్లీ కల్తీ అది అసలు నెయ్యే కాదని తేల్చేశారు. ఇక్కడ నుంచి విచారణ ఏ మలుపు తిరగబోతుంది అంటారు? ఇప్పుడు ఇంకా ఇది న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తుంది. దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమంటది. ఆ విచారణకు సంబంధించి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈరోజు కూడా వార్తల్లో చూశాను నేను, ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన్ని రేణిగుంట విమానాశ్రయం దగ్గరలోనే కిడ్నాప్ చేసి చెన్నై తీసుకెళ్లి మళ్ళీ ఢిల్లీ పంపించారు సాక్షిని. అంటే మరి ఇలాంటి వాళ్ళు ఎన్ని చేయాలి అంటే, ఈ ప్రభుత్వం ఉండంగానే వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉండగా ఇంక ఎన్ని చేసి ఉంటారు. ఇందులో ఇప్పుడు వచ్చిన విషయాలన్నీ కూడా వాస్తవాలని చెప్పి మనం ధృవీకరించుకోవాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం అయితే లేదు. తిరుమల వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడ్డ దాఖలాలు అయితే లేవు. ఎవరైతే ఇంత అపవిత్రతం చేయాలని భావించి ఈ విధంగా కల్తీ అన్ని విషయాల్లో కల్తీ చేయించేసి, ముఖ్యంగా ఆ లడ్డు విషయంలో ఈ విధంగా చేశారు, నేతి విషయంలో ఇలా చేశారు అంటే దానికి సంబంధించిన వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, ఎవరిని వదిలిపెట్టరు దీంట్లో. దీనికి బాధ్యులైనటువంటి ఈవో ధర్మారెడ్డి ఇంతవరకు అతను అదుపులో తీసుకోలేదు. అతను విచారించలేదు. ఇక్కడే ఇలా చిత్తశుద్ధి కనపడతా ఉంది. వీళ్ళంత చిత్తశుద్ధితో కూడా చేయటం లేదనిపిస్తుంది. సిబిఐ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది అనిపిస్తుంది. అసలు అతను ఎందుకు ఇంతవరకు పిలిపించలేదు? ముఖ్య కార్యనిర్వహణ అంతా అతనే కదా చేసేది. పిఏ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దాని తర్వాత ఏమైనా పిలిచే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి పిఏ ఎంక్వైరీ జరుగుతుంది. నేను చెప్పేది ధర్మారెడ్డి ఈవోగా చేసిన అతన్ని ఇంతవరకు ఎందుకు పిలిపించి విచారణ చేయట్లేదు? ఎందుకు ఎక్కడున్నాడు అతను? ఎందుకు పట్టుకోలేకపోయారు? దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అతను కూడా పట్టుకుంటే అసలు మొత్తం విషయాలు బయటకు వచ్చేస్తాయి. అండ్ ముఖ్యంగా మనం ఈ కల్తీ లడ్డు కాకుండా ఎలాగూ వీళ్ళ హయాంలో కూడా ఇక్కడ తిరుమలలో అపవిత్రం జరుగుతుంది అని చెప్పేందుకు గాను మొన్న గోవుల అంశం తీసుకురావడం కావచ్చు, ఆ తర్వాత తొక్కిసలాట, ఇవన్నీ కూడా హైలైట్ చేయడానికి చాలా ట్రై చేసింది వైసీపీ. కానీ ఇప్పుడు ఈ లడ్డు అంశంలో కఠిన చర్యలు తీసుకుంటే మున్ముందు రీసెంట్ గా కూడా మనం చూసాం, ఎవరో ఒక అతను క్యూ లైన్ లో గొడవ హడావిడి చేసి ఇలాంటివి చేయడానికి భయపడే అవకాశం ఉంటుందంటారా? నిస్సందేహంగా. అందుకే నేను చెప్తున్నాను, కఠినమైన చర్యలు తీసుకుంటే అసలు అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఎవరు సహకరించారు, ఇందులో ఉద్యోగస్తులు ఎవరు సహకరించారు, దీన్ని మరి ఆ రోజు ఉన్నటువంటి ఈవో కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అంతకుముందున్న సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరి పాత్ర ఏంటి, ఎవరి ప్రమేయంతో చేశారు, ఇది ఎవరు ప్రోద్బలంతో చేశారు, ఇది చాలా ఇది అసలు దాని గురించి మాట్లాడుకోవాలంటేనే అసలు ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకి అనేది అర్థం కాని విషయం. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? నెయ్యి బదులు అది వాడాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అంటే దాంట్లో ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉంది.
ఇది కదా ఇప్పుడు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అంటే సార్ ఇప్పుడు మేము నెయ్యి ఇస్తారనుకున్నాం, కొంచెం తక్కువ రేటు ఉన్న వాటికి చూసిస్తాం కాబట్టి ఇచ్చాము, వాళ్ళు ఏం సరఫరా చేస్తున్నారో మాకు సంబంధం లేదు. అంటే సరిపోయిద్దా? అక్కడ చూసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా, ఏది పడితే అది తీసుకోకూడదు కదా. పవిత్రమైన స్థలంలో ప్రసాదాలకు వాడాల్సిన దాంట్లో అన్నీ సవ్యంగా ఉండేయాలి చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ దగ్గర మీద ఉంటుంది కదా. మరి అదన్నీ చూడకుండా చేశారు అంటే వాళ్ళని భయపెట్టన్నా ఉండాలా, లేకపోతే వాళ్ళు ప్రలోభాలకు లొంగైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో విషయాలు బయటికి రావాలి కదా. క్వాలిటీ చెక్ చేసి తీసుకున్నామని చెప్పి వీళ్ళు అంటున్నారు. చెక్ చేసుకుంటే మరి అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? నిన్నటిదాకా నేతిలో కల్తీ జరిగిందన్నారు, ఇప్పుడు అసలు నెయ్యే కాదంటున్నారు కదా, సిటీ వాళ్ళు ఇచ్చారు కదా, మరి అదేంటో బయటికి రావాలి ఇప్పుడు. రైట్ సార్, మరి త్వరలో నిజాలు బయటకు వచ్చి ఎవరైతే ఈ కల్తీకి పాల్పడ్డారో అరెస్ట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.